అర్హత పొందామా లేదా అనేది ఏ ప్రార్థనకి వెళ్ళినా మనం ఆలోచన చేసుకోవాలి. నీతివంతమైన జీవితం అంటే అదే. నీతివంతమైన జీవితం అంటే అదే. అక్కడ చూడండి, ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా, చదవండి, నీతిమంతులుగా ఎంచబడి 45:25 ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఎవరు అతిశయపడుతున్నారు ఇక్కడ? యెహోవా యందు అతిశయించబడ. మరి ఆ యెహోవాయే తన కుమారుని పంపించి మన పాపాల కొరకు తన రక్తమును ప్రోక్షించి మరణ పునరుద్ధానం ద్వారా ఆయన దగ్గర చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి యందు అతిశయపడాలి? ప్రభు యందు, యేసుక్రీస్తు నామములోనే మనము అతిశయపడాలి. ఎందుకని? ఆయన మన కోసము ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. నేను నిన్న ఈరోజు ఫేస్బుక్లో చూశాను, ఆ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఎప్పుడు క్రిస్మస్ క్యాలెండర్ ప్రకారం? 25 అమ్మా? నవంబర్ 25 మొదలు పెట్టాడు ఆయన గ్రాండ్ క్రిస్మస్. ఏంటంట? గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఎవరికి గ్రాండ్? పాస్టర్లకి గ్రాండ్. ఎందుకు గ్రాండ్? ఈ 25 రోజులు, ఈ 30 రోజులు క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ పేరున వసూలు చేసుకోవాలి. అసలు యేసు ప్రభువు పుట్టింది ఏ శోభకి తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఏ శోభు మరియ గర్భవతితో ఉన్నది, నొప్పులు పడుతుందని ఇళ్ళు అతుకుతూ ఉన్నాడు. ఈ లోపేమే ప్రసవించి రోడ్డు మీద పిల్లలు కాదు. అప్పుడు ఆ పశువుల బాగలో తీసుకెళ్ళి దాంట్లో పడుకోబెట్టారు. ఎప్పుడు పుట్టిందో మరియకి తెలీదు, ఏ శోభకి తెలీదు. నీకు నాకు తెలిసేది 4 రోజుల ముందే గ్రాండ్ క్రిస్మస్ లేంది. ఏంది గ్రాండ్ క్రిస్మస్ లేంటి? ఇప్పుడు యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చి చనిపోయాడు అనేది ఆలోచన లేదు. ఎక్కడ కూడా విశ్వాసులని నీతి మార్గములో విశ్వాసము ద్వారా రక్షణను నిలపటలేదు. ఏ సంఘములో కూడా మీరు ఏమన్నా అనుకోండి, ఎక్కడో దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక 10%, 20%, నేను కాదంటలేదు. కానీ దేవుడు నామము అంటే అతిశయము లేదు. జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే ఈరోజు ఆ 1000 రూపాయలు ఎందే మన యొక్క మనసు అతిశయపడుచున్నది. అయ్యా, కొద్దిగా మరి ఈ నెలలో మా ఇంటికాడ ప్రార్థన ఉంది, వస్తావంటే ఏమి ఇస్తావు? ఏంటది? ప్రార్థన ఉందంటే ఏమి ఇస్తావు? భోజనాలు ఉన్నాయా? ఎంతమంది వస్తారు? ఫస్ట్ 100 మంది తక్కువ ఉంటే నేను వాక్యం చెప్పను అనే రీతిలో పాస్టర్లు తయారయ్యారు. పాస్టర్లు అనకూడదు, లెక్క అయితే బైబిల్ ప్రకారము దేవుని సేవకులు అనాలి. లేదు. ఎందుకు లేదు? నేను ఇక్కడ ఏం చెబుతున్నానంటే, ఇక్కడ ఇశ్రాయేలు సంతతి వారందరూ కూడా నీతి యందు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయించవలెను. నీవు నేను కూడా అతిశయిస్తున్నామా లేదా? అతిశయించడం అంటే ఏంది? గొప్ప, ఇదిగో నా యేసుక్రీస్తు నాకు ఉన్నాడు అని గొప్పలు చెప్పుకుంటున్నామంటే లేదు. ఎక్కడ చెప్పుకోవట్లేదు. ఎక్కడ గొప్ప అంటే మనం వేసే లైటింగ్ల మీద గొప్ప ఉంది, మనం చెప్పే స్టార్లు పెట్టే స్టార్ల మీద ఉంది, వెనకాల కొట్టించే ఫ్లెక్సీల మీద అతిశయం ఉంది, మనం వేసుకునే డ్రెస్సుల మీద అతిశయం ఉంది. ఏంది? అన్నిట్లో అతిశయం ఉంది. కానీ దేవుని యొక్క నామమునకు అతిశయము పడటలేదు ఎవరు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున ఎందే మనము అతిశయపడాలి. ఆయన ఇచ్చిన నీతి ప్రకారమే మనం ముందుకి సాగిపోవాలి. పౌలు గారు ఒక మాట అన్నాడు, చాలా గొప్పగా ఉండదు. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము
24వ వచనంలో ఆయన ఏమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏమన్నాడు ఒకసారి ఆలోచించండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా బరువును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. మా యేసుక్రీస్తును ప్రకటించటానికి, ఆయన కోసం ఎన్ని బాధలైనా పడటానికి, ఎన్ని కష్టాలైనా ఓర్చుకోవడానికి, ఎన్నిటికైనా నేను ఇష్టపడుతున్నాను కానీ నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. అమ్మా, నీవు నేను మన ప్రాణాన్ని ప్రేమిస్తున్నామా లేదా? అమ్మా ఆలోచించండి. నీవు నేను మన ప్రాణాలను ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమిస్తున్నామా? ప్రాణం పోతే ఏమైందో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోయిందో, అదేమైపోయిందో, ఇదేమైపోతున్నామో, కానీ ప్రాణం పోయినాక నా ఆత్మ ఏమైపోయిందని ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా? మరి ఏం చేయాలా? నా ప్రాణము నాకు ప్రియమైనది కాదు యేసుక్రీస్తు ముందలా. మరి వాక్యం ఎదురుగా నీ ప్రాణాన్ని నీవు ఎలా ఆలోచిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే సమయము కొంచెమే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంచబడిన విధానాన్ని బట్టి నిజంగా మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు మనల్ని ఎంచుకొని ఎన్నుకోబడి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. విజయబాబు గారు ఆటో అనుకున్నాం కాదు, అదొక సాధనముగా వాడుకున్నాడు అంతే. ఈరోజు మీ అందరూ ఈ వాక్యాన్ని వినాలని మీ యొక్క మనసులలోను మీ యొక్క హృదయాల్లో వాక్యము నాటుకొని మీరు మీ కుటుంబాల్లో చెప్పుకోవడానికి, మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని నామమును బట్టి పరివర్తన చెంది రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. రాకడి దినములు సమీపించుచున్నవి. కాబట్టి దేవుని యందు ప్రియ బిడ్డలారా, చూడండి, ఆయన ప్రాణాన్ని ఎలా ఎంచుకున్నాట? ఆయనకి ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అన్నాడు. అలాగే ఫిలిప్పు 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇంకొక మాట అన్నాడు. చూడండి, ఆయనే ఫిలిప్పీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. ఏదో ఆ మాట ఒకసారి గమనిద్దాం మనం. ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అమ్మా, ఆయనకి మనకైతే లాభకరమైనవి దొరికినాయి అనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమండి, ఏం చేస్తామండి? విడిచిపెడతామా? ఒకటి